ఆ పాత్ర పోషించింది వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు. ఇందులో ఏమీ లేదు. ఎవరు పూసుకున్నారు, ఎవరు పూసుకున్నారు, ఆయన మాట్లాడండి. శివపార్వతి గారు లెట్ హిమ్ స్పీక్ అవుట్ అండి. టైం అయిపోతుంది. ఆయన మాట్లాడండి. ఆయన మాట్లాడండి. వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడండి. ఆయన మాట్లాడండి సార్, టైం అయిపోతుంది. ఆయన మాట్లాడండి. లేవనెత్తే ప్రశ్నలు కానీ వాళ్ళు ఎందుకు తట్టుకోలేకపోతున్నారంటే, ఎక్కడ ప్రశ్నలు లేవనెత్తితే వాటికి సమాధానం చెప్పాల్సి వచ్చిందో, ఎక్కడ గురించి మాట్లాడాల్సి వచ్చిందో, ఎక్కడ మేమేం ఆయన మాట్లాడండి. లెట్ హిమ్ స్పీక్. ఆయన ఏం మాట్లాడితే వినాలి కదా, వినకుండా ఏం మాట్లాడతాం? కాంట్రడిక్ట్ చేస్తే ఎట్లాగా? మాట్లాడండి. అదే పరిపాలన విషయం ఎక్కడ ఏం చేయలేదని, ఆ డొలతనం బయటపడుతుందని, వాళ్ళ లోపాలు ఎక్కడ బయటపడతాయో ఉద్దేశంతో ఇలాంటి ఇంటరప్షన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కేవలం మాటలు మాత్రమే చెబుతారు. ఈ 6 నెలల కాలంలో వాళ్ళు ప్రత్యేకంగా తెచ్చిన జీవోలు కానీ, ప్రత్యేకంగా తెచ్చిన పథకాలు కానీ, ప్రత్యేకంగా వాళ్ళు తెచ్చిన చట్టాల్లో పరిపాలనా విధానంలో మార్పులు కానీ వాళ్ళు కొత్తగా చేసింది ఏమీ లేదు. అవి లేకనే ఈ అంశాలన్నింటినీ మాట్లాడుకుంటున్నారు. సరే, ఒకసారి శివపార్వతి గారు మీరు చెప్తున్నారు కదా, ఏదో మీకున్న చిన్నపాటి ఏదో అభిప్రాయ భేదాలని, అంటే మన ఇంట్లో జరిగితే అభిప్రాయ భేదాలు, వేరే వాళ్ళ ఇంట్లో జరిగితే గొడవ. ఖచ్చితంగా అంతేనా? ఇంట్లో జరిగిన గొడవను కూడా మేము పరిష్కరించుకోగల సత్తా మాకుంది. అంటే గ్రామ బహిష్కరణ చేస్తే అది చిన్న విషయమా అండి? మీకు గ్రామ బహిష్కరణ చేస్తే చిన్న విషయమా అది? అలా కాదు, చిన్న విషయం ఏం కాదు. అది పరిష్కారం చేయలేదని ఎవరు చెప్పారు? గ్రామ బహిష్కరణ చేశారని న్యూస్ వేసిన వాళ్ళు, అది ఏ రకంగా పరిష్కారం అయింది? బహిష్కరణ జరిగిందా లేదా చెప్పండి. కాదు, బహిష్కరణ జరిగిందా లేదా చెప్పండి. పరిష్కారం తర్వాత, ముందర అసలు బహిష్కరణ జరిగిందా లేదా చెప్పండి. లీడర్స్ ఉన్నారు. నా ప్రశ్నకి మీ దగ్గర నుంచి సూటిగా సమాధానం లేదు. బహిష్కరణ జరిగిందా లేదా? గొడవలు ఉన్నప్పుడు 2 పార్టీల్లో మధ్య 3 పార్టీల్లో మధ్య కార్యకర్తలు గొడవలు ఉండవని ఎవరు చెప్పారు? గొడవలుంటే బహిష్కరించేస్తారా? నేను అడుగుతున్నా, గొడవలుంటే బహిష్కరించేస్తారా? స్ట్రీమ్లైన్ చేసుకుంటారు, రోడ్డుకే. ఏమంటే మీరు తర్వాత పరిష్కరించారు, అది వేరే విషయం. బహిష్కరణ జరిగిందా లేదా అంతవరకు చెప్పండి ఫస్ట్. నేను చెప్తాను సార్. ఒక నిమిషం. రవికిరణ్ గారు, మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు, మీకు ఆ జిల్లా వారు కాబట్టి మీరు చెప్పండి. ఒక పాయింట్, జస్ట్ ఒక పాయింట్. ఓకే, ఒకటైతే బహిష్కరణ చేయలేదు, అయితే దాన్ని పక్కన పెట్టి ఒక ముఖ్యమైన అంశం, అమరజీవి పొట్టి శ్రీరాములు గారి అంశం మీరు తీసుకొచ్చారు, మీకు అభినందనలు అండి. నా పాయింట్ నేను కొన్ని సంవత్సరాలుగా ఆవేదన పడుతుంది, మీ గా చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేసింది దేశవ్యాప్తంగా పొట్టి శ్రీరాములు గారి త్యాగాల మీద. అటు గుజరాత్ రాష్ట్రం ఏర్పడినా, రకరకాల రాష్ట్రాలు ఏర్పడినా, కర్ణాటక, తమిళనాడు, కేరళ కానీ వారి జాతీయ స్థాయిలో తగినంత గుర్తింపు రాలేదు. ఆ గుర్తింపు చేతులు చేయాలి మన నెంబర్ 1. ఇంకోటి, మనం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం 1953లో ఆంధ్ర స్టేట్ ఏర్పడింది. ఇప్పుడున్న ఇప్పుడున్న ప్రాంతం ఏదైతే ఉందో అది ఆంధ్ర స్టేట్ అన్నారు. 56లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక నవంబర్ 1 ఆవిర్భావ దినోత్సవం అయిపోయింది. అలాగా పొట్టి శ్రీరాములు గారి యొక్క త్యాగం మరుగున పడిపోయింది. ఇప్పుడున్నా సరే మనం రాష్ట్ర ప్రభుత్వం పొట్టి శ్రీరాములు గారి జయంతి రోజు కానీ, వర్ధంతి రోజు కానీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఆంధ్ర స్టేట్ ఏర్పడిన రోజు, ఏ రోజు అయితే ఏర్పడిందో ఆ రోజైనా సరే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకోవాలి. ఈ మూడింటిలో ఏదో ఒకటి ఎంచుకొని ఈ యొక్క సమస్యకి శాశ్వత పరిష్కారం ఇవ్వాలని చెప్పి మీ ఛానల్ ద్వారా మా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్. అంటే మీరు విజ్ఞప్తి కాదు, ఎలాగో మీరు అసెంబ్లీలో తీర్మానం చేసుకోవచ్చు కదా, 164 మంది ఉన్నారు కదా, మీరంతా కలిపి తీర్మానం చేయండి, ఇన్సిస్ట్ చేయండి. అది కూడా చేస్తారండి, కాకపోతే మీరు అవకాశం ఇచ్చారు కాబట్టి మీ ప్లాట్ఫామ్ మీద నేను కూడా విజ్ఞప్తి చేస్తాను, అది కూడా చేస్తాను. రైట్. శివపార్వతి గారు, అంటే ఆయన ఒక వ్యాలిడ్ పాయింట్ అయితే రైజ్ చేశారు. నేను ఐ సపోర్ట్ హిస్ స్టేట్మెంట్ అండి. రవికిరణ్ గారు, పొట్టి శ్రీరాములు గారు నవంబర్ 1 కాకుండా పోయి అదేదో రాష్ట్రం విడిపోయినప్పుడు ఆ డేట్ తీసుకుని రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఏంటండి? ఎవరైనా చూడటానికి వినటానికి కూడా కొద్దిగా ఇబ్బందిగా లేదు? అవునండి, ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు తెలుగు యూనివర్సిటీ ఏదైతే చేస్తా ఉన్నారో దాన్ని కూడా ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చేలాగా కూడా చర్యలు తీసుకోవాలని రవికిరణ్ గారు భావించినట్లుగా అందరికీ అది ఉంది. మన ఆంధ్ర రాష్ట్రం ఆయన ప్రాణత్యాగం మీద వచ్చింది కాబట్టి దాన్ని ప్రత్యేకంగా ఆయన బలిదానం రోజున కానీ లేకపోతే అవతరణ దినోత్సవమైనా కానీ ఏదైనా అది అందరూ చూసేలాగా
దాన్ని ఇప్పుడు నిన్న ప్రస్తావించారు కదా పవన్ కళ్యాణ్ గారు, విజన్ డాక్యుమెంట్ 2047 అనేది కనుక అమల్లోకి వస్తే దాని ఆ క్రెడిట్ పొట్టి శ్రీరాములు గారికి వెళ్ళేలాగా దాన్ని ఏదో దానికి ఒక ఇది వచ్చేలాగా, క్రెడిబిలిటీ వచ్చేలాగా మనం అందరం చేయాలి. ఆయన బలిదానానికి అప్పుడే మనకి ఒక గుర్తింపు ఉంటది అని ఇక్కడ నుంచి ప్రతి సంవత్సరం ఆయన బలిదానం దినోత్సవం రోజు ఒక ఇదిగా చేయాలి, ఒక ప్రయోగాత్మకంగా చేయాలి, అందరూ గుర్తించుకునేలాగా, అందరూ దీని గురించి మాట్లాడుకునేలాగా మనం చేయాలి అనే ఒక ఆలోచన ప్రభుత్వం చేస్తున్నందుకు మేము హర్షిస్తున్నాము. అదే స్థాయిలో ఈ విధంగా చేసుకుంటూ పోతే కూడా ఆయన అనేది భావితరాలకి ఆయన చేసిన త్యాగాన్ని మనం ఫార్వర్డ్ చేసినట్టు ఉంటది. అట్ ద సేమ్ టైం మన దేశంలో మన రాష్ట్రానికి ఆయన చేసిన ప్రాణ త్యాగానికి ఒక గుర్తింపు ఉండేలా కూడా ఉంటది. అంటే ఒక తెలుగు మాట్లాడే అన్ని స్టేట్లకి సంబంధించి ఆయన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడారు. ఒక తెలుగు మన ఆంధ్ర రాష్ట్రం కోసమే కాదు, తెలంగాణ కోసం కూడా. అట్ ద సేమ్ టైం తెలంగాణ ప్రభుత్వం కూడా దీని మీద బాధ్యత తీసుకోవాలి వాళ్ళు కూడా. ఎందుకంటే తెలుగు యూనివర్సిటీని పేరు మార్చారు, అది వాళ్ళు చాలా చారిత్రాత్మక తప్పిదం చేసినట్టే. దాన్ని విత్ డ్యూ రెస్పెక్ట్ సురవరం ప్రతాప్ రెడ్డి గారు ఆంధ్రుల చరిత్ర అని ఒక అద్భుతమైన గ్రంథం రాశారు. వారికి కూడా మనం అదే స్థాయిలో వారి ఖ్యాతిని మనం గుర్తుంచుకోవాలి. కన్నాను ఆయనకి ఇంకేదైనా దానిలో ఆయన గుర్తుగా చేయాలి తప్పితే భాషకు సంబంధించిన దానిలో ఉన్నదాన్ని తీసి ఆయన పేరు పెట్టడం అనేది ఈయన తగ్గించి ఆయన పెంచడం కాదండి. మనకు అందరూ సమానమే కాబట్టి ఈయన ప్రాణత్యాగం కూడా మనకు అంటే ఎక్కువ మంది చూసింది కాబట్టి, ఎక్కువ ఆయన చేసింది ఎక్కువ అందరిలో స్ఫూర్తిని కలిగించింది కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని చిన్నతనం చేసే పరిస్థితి అయితే